అయ్యా ధర్మం చేయండి అయ్యా. సర్లే నీకు ధర్మం చేస్తాను, నాకేమిస్తావు? నేనే బిచ్చం ఎత్తుకునేవాడిని, నేను మీకేమి ఇవ్వగలుగుతానయ్యా? అదంతా నేను అడగలేదు, నాకేమిస్తావు? నాకేం అర్థం కావట్లేదయ్యా. ఎవరి దగ్గర ఏమన్నా తీసుకున్నప్పుడు వాళ్ళు రుణం ఉంచుకోకూడదు, తీర్చేయాలి. అది నీకు ఇప్పుడే అర్థం కాదులే. అయ్యా ధర్మం. రుణం ఎప్పటికీ ఎవరిది ఉంచుకోకూడదు, తీర్చేయాలి. బాగా ఆకలిగా ఉంది, మీకు కాలు తులుస్తాను, 5 రూపాయలు ఇవ్వండి అయ్యా. సరే క్లీన్ చెయ్యి. అయ్యా తుడిచేశానయ్యా, నా దగ్గర చిల్లర లేదయ్యా. పర్వాలేదు పెట్టుకో. అన్నా మీ షాప్లో పని చేస్తా, నాకు పని నేర్పిస్తారా? సరే నేర్పిస్తాలే. మనోజన్న కటింగ్ చేస్తావా? నాకు ఇంత మర్యాద ఇస్తున్నారా? అదే ఒకప్పుడు. ఎవరా నువ్వు ఇళ్ళకాడ పడుకుంటావు? ఫస్ట్ పావయ్. సార్ బాగున్నారా? ఎవరు సార్ మీరు? నేను సార్ ఆ రోజు మీ దగ్గర బిచ్చం ఎత్తుకున్నాను, బిచ్చగాడిని. ఓ మీరా? సార్ మీరు ఆ రోజు చెప్పేది నాకు నిదానంగా అర్థమైంది. ఈరోజు నా లైఫ్ మారిపోయింది, మీరే నన్ను ఇలా మార్చారు. మార్పు అనేది మనం చెప్తే రాదు, ఒకరు స్వతహాగా తెలుసుకుంటే వస్తుంది.